నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సేవా కార్యక్రమాలతో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు. ఈ నెల 24 వరకే ఐటీఐ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్ వెల్లడి. ఈ నెల 21తో ముగియనున్న వైకుంఠపుర వాసి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈవో మంతెన అనుపమ. తనదైన నటన చాతుర్యంతో నవరసాలను అలవకుగా పలికించే యువతరం మెచ్చే కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని అభిమానులు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించి ఖండాంతరాల్లో కూడా తన ఖ్యాతిని చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్ తొలినాళ్లలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అరుదైన ఆహార్యంతో ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులు కోరుకునే మార్పు కేర్ ఆఫ్ అడ్రస్ జూనియర్ ఎన్టీఆర్ అనే తీరుగా తనదైన నటనా విన్యాసాలతో యంగ్ టైగర్ గా యువ ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైన నేపథ్యంలో ఎదిగే కొద్దీ ఒదిగే మనసిన నవయువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం బండ్ల వెంకట్ భాషా జాన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో నిరాశ్రయులైన పేదలకు అన్నదాన సేవలు నిర్వహించారు. అదేవిధంగా జేఎంజే కళాశాల అనుబంధ సేవా సంస్థ స్వధార్నందు నివసించే చిన్నారులకు స్కూల్ బ్యాగులు లగేజీ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటుగా అన్నదాన సేవలు నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్డులోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. తమ అభిమాని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించిన బండ్ల వెంకట్ భాషా జాన్ ఫ్రెండ్ సర్కిల్ సేవా దృక్పథాన్ని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను ప్రశంసించారు. కార్యక్రమంలో జి దినేష్, జి భార్గవ్, జి మణిగోపాల్, షేక్ బాషా, తలైవా, పి సూర్య, భాషా జాన్, పి ఉదయ్ కుమార్, ఎం నిఖిల్, సాయి తదితర ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా బండ్ల వెంకట్ మరియు భాషా జాన్ వాళ్ళ యొక్క మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు అభిమానులుగా ఉంటూనే కానీ సేవా కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరి ప్రతి ఆట కూడా వీళ్ళు వారి ఎన్టీఆర్ పేరు మీద చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమే కాకుండా మరి జేఎంజే కాలేజీ ఎదురుగా ఉన్న సలార్లందు అక్కడ ఉన్న విద్యార్థులకు వృద్ధులకి బ్యాగులు మరియు మరి డైనింగ్ చైర్స్ అలాగే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మహాత్మా గాంధీ ఆశ్రమం నందు కూడా అక్కడ ఉన్న వృద్ధులకు కూడా మరి భోజనం పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వీళ్ళని ప్రత్యేకంగా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే చిన్న వయసులోనే వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక అభిమాన నాయకుడిని చూసుకొని ఆదర్శంగా వీళ్ళు చేస్తున్న సేవలకి మా సేవా సమితి తరఫున ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ మే 20వ తారీఖు 2025 సంవత్సరం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక 4 సదార్ హోమ్స్లో, ఆర్ఫన్స్ హోమ్స్లో, గాంధీ ఆశ్రమంలో భోజనం, అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అలాగే పెద్దలకి కొంచెం లగేజ్ బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటున్నాను. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఐటీఐ కోర్సులో చేరేందుకు ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు సదుపాయం ఉందని చిన్నరావూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర పేర్కొన్నారు. స్థానిక ఐటీఐ కళాశాలలోని తమ ఛాంబర్లో మంగళవారం ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ ఐటీఐ కోర్సులో శిక్షణ పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 చివరి తేదీగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ రంగంలో మొత్తం 1512 సీట్లు ఉన్నాయని వీటిలో 424 సీట్లు గుంటూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల, చిన్నరావూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన సీట్లు ప్రైవేట్ కళాశాలలకు కేటాయించడం తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు విధానంతో అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐ ద్వారా శిక్షణ ఇచ్చే కోర్సుల వివరాలను వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. దాంట్లో గాను మనకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మొత్తం 1512 సీట్లు కలవు. అదేవిధంగా గవర్నమెంట్ వాటిలో అయితే 424 సీట్లు అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ అంటే ఏఎన్టీసీ గుంటూరు మరియు తెనాలి గవర్నమెంట్ ఐటీఐ కలవు. దాంట్లో గాను 424 వివిధ ట్రేడ్లు ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, వైర్మెన్ను, మోటార్ మెకానిక్, అదేవిధంగా 1 ఇయర్ ట్రేడ్లు అయినట్టయితే వెల్డరు, డీజిల్ మెకానిక్ ట్రేడ్లు వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి గాను ఈ నెల 24వ తారీఖు వరకు కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పొందుపరచుటకు మీకు ITI.nic.in వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయి ఉంటుంది.
ఆ దాంట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఐ కానీ అదేవిధంగా గుంటూరు అయితేనేమో డిఎన్టీసీ గుంటూరుకు కానీ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోగలరు. చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వెబ్ లాగిన్లో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసాం కదా, మనం వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము జెన్యూనా కాదా ఎస్ఆర్నో అనేది దాని కోసం ఈ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అనేది మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఐటీలు మాత్రమే కలిగి ఉంది. దానికోసం మీరందరూ కూడా 24వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 5 కనుక మీరు కనుక బిఫోర్ కనుక చేసుకున్నా కూడా 24వ తారీఖు సాయంత్రం లోపు మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ధృవీకరించబడుతుంది. దానికి మళ్ళా 2 or 3 డేస్లో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎప్పుడనేది మళ్ళీ పేపర్ ప్రకటన ఇవ్వబడుతుంది. ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సంక్షేమానికి ఓనమాలు నేర్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం భారతదేశ రాజకీయాల్లోని ఒక చారిత్రాత్మక అంశమని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగళవారం తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో అన్నారు. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహల వాతావరణంలో మినీ మహానాడు సభ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి తొలుత పూలదండలు వేసి నాయకులు ధన్యవాదాలర్పించారు. అనంతరం నాయకులు తమ అభిప్రాయాలను సభాముఖంగా పంచుకున్నారు. సభలో 9 అంశాల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సామాన్యుడికి రాజకీయం అంటే తెలియని దశ నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయం అంటే తేటతెల్లమైందని నాటి అంశాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ నట ప్రస్థానం అపత్రహరితంగా కొనసాగుతున్న తరుణంలో నాటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చరించిన అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని అన్నారు. ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నందమూరి మహోన్నత ఆలోచనల ప్రతిబింబమై అనేక అసాంఘిక సంఘటనలు రూపుమాపిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరణం మున్సిపల్ వ్యవస్థ ద్వారా ఏకపక్ష విధానం కొనసాగే తీరుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెక్ పెట్టిందని అన్నారు. మండల పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయాన్ని చేరువ చేయడంతో పాటు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. సంక్షేమానికి నేటికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న నందమూరి తారక రామారావు పరిపాలనని ఆలపాటి తమదైన శైలి విశ్లేషించారు. 1994 నుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన పరంగా తీసుకొచ్చిన అనేక మార్పులను చేర్పులను ఆలపాటి తమదైన శైలి విశ్లేషించారు. మహిళా సాధికారత దిశగా డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 ద్వారా సాధించిన ప్రగతిని గురించి వివరించారు. సంచలనాలకు సరికొత్త ప్రజా ప్రయోజన పథకాలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చిందని అన్నారు. మహానాడు సభను జయప్రదం చేయడంలో సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ అధికారంలో రావడానికి అనేక ఆటుపోట్లు అధిగమించామని అన్నారు. జరిగిన అవమానాలు మరిచిపోలేమని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబట్టిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆవేదన ఉందని అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రేరణ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అని, ఎమ్మెల్యేగా సీటు ఆలపాటికి అనుకున్న తరుణంలో కూటమి నిర్ణయం మేరకు మార్పు జరిగిందని, ఆ సమయంలో తనతో పాటు అనేక మంది ఒకంత అసహనానికి లోనే మాట వాస్తవని అన్నారు. కష్టే ఫలి అన్న తీరుగా 33 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా ఆలపాటి తన ప్రతిభను చాటుకున్నాను కొనియాడారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం అనే నారు పోస్తే నారా చంద్రబాబు నాయుడు నీరు పోసి ఆ వృక్షాన్ని పెంచారని, ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిన్న చిన్న చేపలను అవినీతి కేసుల్లో పడుతుందని, తిమింగలాల జోలికి వెళ్ళటం లేదని భావన ఉందని, సమయం వచ్చినప్పుడు తిమింగలాలను కూడా వదిలే ప్రసక్తి ఉండదని అన్నారు. రాష్ట్ర మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. 8 అంశాలను మినీ మహానాడు ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుద్దూస్ ప్రకటించారు. ప్రధానంగా అమరావతి రాజధానిగా గుంటూరు, విజయవాడ పట్టణాలను అభివృద్ధి చేస్తున్న తీరుగా తెనాలిని కూడా జత చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి 164 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా పనులు పునఃప్రారంభం కావడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జోనాదుల మహేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాల్లో ఉన్నత విద్య కల్పించే సౌకర్యాల గురించి వివరించారు. సీనియర్ నాయకులు డిఎల్ కాంతారావు మాట్లాడుతూ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ప్రస్తావిస్తూ వేల కోట్ల రూపాయలు మద్యం మాఫియాలో మింగేసిన వ్యక్తి పట్ల ఏపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం ఏమిటనే భావన ప్రజల్లో ఉందని అన్నారు.
అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు, వీరమాచిని వెంకటేశ్వరరావు, కొల్లిపర మండల నాయకులు వంగ సాంబిరెడ్డి, అత్తుల శరత్ తదితర స్థానిక నాయకులు మహానాడు ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విశేషంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు కార్యకర్తలతో మినీ మహానాడు ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుని రాజుగా చూడాలనే భావంతో పాలన చేశాడు 7 ఏళ్లలో కూడా. 37 ఏళ్ళు అంటే స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వస్తే 37 ఏళ్ళు అంటే 1983 వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో పక్కా ఇళ్ల గృహాన్ని సిమెంట్ గోడతో కట్టుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడే కలిగిందంటే అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే. అంటే పక్కా గృహానికి అంబాసిడర్ ఎవరే అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఘనంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా శాంతి కపోతాలను ఎగరవేసి, పల్నాడు ప్రాంతంలో శాంతి కపోతాలను ఎగరవేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్చేస్తాం. కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని అన్నింటినీ పెంచి పోషించి పరోక్షంగా ప్రత్యక్షంగా దాడి చేసి గెలిచినటువంటి సందర్భం 89 ఎన్నికల్లో. 89 ఎన్నికలకు ముందు ఒక పర్వం ఉంది. అన్నగారికి వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతులు చేస్తే 30 రోజుల్లోనే మళ్ళీ అధికారంలోకి వచ్చాం. ఆ రోజున మనం అధికారంలోకి ఏ రకంగా వచ్చామంటే భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే మాట, ఒకే పాట, ఒకే తాటిపైకి వచ్చి కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ కూడా పోరాడి ఉద్యమించి 30 రోజుల్లోనే రామ్లాల్ గారిని ఇంటికి పంపించి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి నాయకత్వం మంది. ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్ని మూలల నుంచి కూడా ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా మన నాయకుడిని మరలా అధికారంలో తీసుకొచ్చినటువంటి సంఘటన అదొక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం చేపట్టి చక్రం తిప్పి అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపై తీసుకొచ్చి ఆ రోజున మరలా అన్న నందమూరి తారక రామారావుని అధికారంలో కూర్చోబెట్టి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో చక్రం తిప్పింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆ రోజున ఉన్నటువంటి 12 లక్షలు 15 లక్షలు సభ్యత్వం ఈ రోజున 1 కోటి వరకు చేరడానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి నోటి నుంచి కూడా సమర్థుడు 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 అని చెప్పి అనిపించుకున్నటువంటి నాయకుడు 89లో ఎన్నికల్లో పోటీ చేసి అప్పటికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్న ఎన్టీఆర్ మొన్న ఏదైతే సిబిఎన్ గారు ఈ గౌరవ సభకి రాను, మరలా నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ గౌరవ సభకు వస్తానని ఏ రకంగా శపథం చేశారో ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు కూడా అలాంటి పరిస్థితులు ఉద్భవిస్తే చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సభకి నేను రాను అని చెప్పి మానేశారు. అటు సభలోనూ బయట ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఈ పార్టీకి రక్షణగా ఉండి 94లో అధికారంలోకి వచ్చాం. నీటి సంఘాలు మనందరికీ తెలుసు. అప్పుడు వరకు రైతుని చట్టబద్ధత చేసినటువంటి సంఘటన ఒక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 40 ఏళ్ల వరకు కూడా ఎక్కడైనా సరే రైతుని చట్టబద్ధత చేసినటువంటి సంఘటన ఎక్కడైనా ఉందా? నీటి సంఘాల ద్వారా రైతులను ఏకం చేసి రైతులకి చట్టబద్ధ చేసి రైతులను రాజు చేసిన ఘనత నీటి సంఘాల ద్వారా. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఓల్డ్ ఎమ్మెల్యే కోటలో నారు పోసిన వాడు 1982లో ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత దానికి నీరు పోసి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కొమ్మల నుండి ఫలసాయాన్ని అందుకుంటుంది మనం, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. నాటేది 1 మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబోయాలి వేలాదిగా. దాని ఫలసాయాన్ని మనం అందుకోవాలి కదా పిల్లా జిల్లా అని చెప్పినారు. తెలుగుదేశం అనేటువంటి ఈ మహావృక్షాన్ని ఎవరూ కోల్చలేరు. తెలుగుదేశం అనేటువంటి ఈ పార్టీని ఎవరు దెబ్బతీయలేరు. ఒకవేళ తాత్కాలికంగా ఎవరన్నా ఎప్పుడన్నా పొరపాటున దెబ్బతీసినా అది కూలిపోదు, చిగురేస్తుంది, మళ్ళీ వస్తుంది. జరిగింది అది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం మామూలు విషయమా? 53 రోజులు ఆయన జైల్లో ఉండాలా? అది తలుచుకుంటేనే మనకి ఇప్పుడు కూడా కడుపు మండిపోతుంది, గుండె రగిలిపోతుంది. కానీ ప్రపంచం అంతా కదిలొచ్చింది కదా. కానీ తెలుగుదేశం వచ్చాకే ఆ రోజున కాంగ్రెస్ పార్టీని బట్టి కనిపించడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు అడుగులు వేసినటువంటి ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో, ఏ పరిస్థితుల్లో పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, అది ఎవరికి లాభం అయిందనేది మనం ఆలోచిస్తే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా పార్టీ పరంగా వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులకు కానీ, ఎవరైతే హత్యకు గురయ్యారని కానీ వాటి గురించి నారా చంద్రబాబు గారు ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ కమిటీలో ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ
ఆ బాధ్యతల్లో సుప్రీంకోర్టు కేసులు కానీ, హైకోర్టు కేసులు కానీ, జిల్లా కేసులు కానీ, నియోజకవర్గ కేసులు కానీ అన్నీ తన కుటుంబ ఆపదలో ఉన్నట్టు ఆయన కష్టపడతాం. ఎంతో వ్యయం, ఎంతో డబ్బు మన నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి ఖర్చు పెట్టాడు ఆయన. గత 5 సంవత్సరాల్లో మన జిల్లాలోనే మీకు అందరికీ గుర్తుంటుంది, అంటే వేరే వాళ్ళని కామెంట్ చేయటం కాదు, మన పార్టీ వాళ్ళని మనం చేసే ధర్నాలు కానీ, నిరాధ్యక్షులు కానీ, పోరాటాలు కానీ జిల్లాకి ఒక నిదర్శనంగా, స్టేట్కి ఒక నిదర్శనంగా కనపడే విధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమాలు జరిపారు. ఇది సత్యం. ఆయనకి రాజకీయం అంటే ఎప్పుడు చెబుతూ ఉంటాడు, నా ప్రాణం, నాకు ఇష్టం, ప్రజల మధ్యలో తిరగటం అని. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆనాడు మహోన్నతమైన వ్యక్తి, దేశం మొత్తం కూడా వణికిపోయిన నాయకత్వాన్ని చూసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి స్వర్గీయ ఇందిరాగాంధీని ఢీకొట్టి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి మధ్యలో మోకాలు ఇచ్చి వారి యొక్క అనుమతులతోనే ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు జరగాలి, అభివృద్ధి జరగాలి, లేకపోతే నియంత పోకడతోనే వ్యవహారం నడవాల్సిన సమయంలో సినీ వినోద రంగాల్లో రారాజుగా వెలుగుతున్నటువంటి రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా 9 నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ ని అడ్రస్ లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకోవాలి మహానాడు ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మార్చి 29 పార్టీ ఆవిర్భావం, అన్నగారు ఏ విధంగా ఏ సదుద్దేశంతో పార్టీ పెట్టారో మీకు అందరూ కూడా తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నిరంకుశ అవినీతి, బంధుప్రీతి రాజకీయాలకి ప్రజల్ని ఎడంగా ఉంచడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకుని పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పర్యటించి అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సక్రమంగా పండాలని బ్రహ్మాండ నాయకుడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్రస్నాన కార్యక్రమాన్ని వైఖాన సాగమరితిన ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 6వ రోజైన మంగళవారం స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాన్ని ఆలయ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కోనేట్లో అర్చక స్వాములు అర్హరి రవి, ఆర్ఎస్ గౌతములు స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాన్ని వేదాగమ రీతిన నిర్వహించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమంలో అశేషంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఆలయ సహాయ కమిషనర్ మంతిన అనుపమ పర్యవేక్షణలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ సహాయ కమిషనర్ మంతిన అనుపమ మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగియనున్నట్టు తెలిపారు. అర్చక స్వామి అలహరి రవి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమాలకు ఆలయ సిబ్బంది సహకరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి చక్రస్నానం జరిపించడం జరిగిందండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి చక్రస్నానాన్ని వీక్షించి ఉన్నారు. రేపు ద్వాదశ ప్రదక్షిణలు ఏకాంత సేవతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నవి కాబట్టి ఆ 2 కార్యక్రమాలలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి అని కోరుచున్నామండి. దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మంత్రాలతోటి చక్రస్నానం నిర్వహించారు. శుద్ధి కాబడింది కనుక మరికొద్ది సేపట్లోనే స్వామివారికి విశేషార్చన చేసి భక్తులకందరూ కూడా విశేష ప్రసాదాలు వితరణ చేయబడును. ఈవేళ సాయంత్రం స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించబడును కనుక ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో కూడా భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుచున్నాము. అలాగే రేపు సాయంత్రం ద్వాదశి ప్రదక్షిణలు తోటి ఈ కార్యక్రమం ముగియబడుతుంది కనుక రేపు సాయంత్రం కూడా 7 ద్వాదశ ప్రదక్షిణాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తదనంతరం ఏకాంత సేవ కార్యక్రమం కూడా నిర్వహించబడను కనుక ఈ ఏకాంత సేవ కార్యక్రమంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని తరించవలసుకొచ్చున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ సహాయ కమిషన్ అటువంటి శ్రీ అనుపమ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవి. జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పెద్దలు సినిమా ఎగ్జిబిటర్లతో చర్చ జరపాల్సిందిగా ఆయన కోరారు. లేదంటే ప్రజలకు వినోదం దూరం అవుతున్నారు.
అద్దెలపై కాకుండా పర్సంటేజ్ చెల్లిస్తేనే ఇకపై సినిమాలను ప్రదర్శిస్తామనే ఎగ్జిబిటర్ల డిమాండ్పై ఇరు వర్గాలతో సంప్రదించి సినీ పెద్దల సమస్యకు పరిష్కార మార్గాలు చెప్పవలసిందిగా ఆయన మనవి చేశారు. సినిమాను ప్రదర్శించినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు గ్రామాల్లో రోజుకి 3,500, మున్సిపాలిటీ పరిధిలో 12,000 నుండి 15,000, జిల్లా కేంద్రంలో 20,000ను అద్దెలను చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రదర్శనకు పబ్లిసిటీ క్యూ పర్సంటేజీలకు పోను ఇక నిర్మాతలకు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్మాతలు అందరూ స్వయంగా తమ సినిమాలను విడుదల చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లు లభించక ఓటీటీ ప్లాట్ఫామ్ ఆంక్షలు తట్టుకోలేక నిర్మాతలు మానసిక ఆందోళన ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసి న్యాయబద్ధంగా పరిష్కారం చేయడం సముచితమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయినందువల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు బంద్ చేస్తే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లను మర్చిపోయే ప్రమాదం లేకపోలేదనే భావనను వ్యక్తం చేశారు. జూన్ మాసంలో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద చిత్రాలకు పెద్ద సమస్యగా మారుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు అమీర్ చౌదరి, బసవరత్న, షేక్ సలాం రాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక 60 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎగ్జిబిటర్లు అందరూ కలిసి జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళల్లో సినిమాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అంటే దెర్ ఇస్ ఎ బిగ్ రీజన్. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమంటారంటే సినిమా నిర్మాత సపోజ్ 10 కోట్లు పెట్టి తీస్తే అందులో ఈ సినిమా ఆడినంత కాలం దాంట్లో ఒక పార్ట్నర్షిప్ కావాలి అంటారు, అంటే పర్సంటేజ్ కావాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏంటి అద్దెస్తున్నారు. పొన్నూరు ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో 12,000 నుంచి 15,000 దాకా రోజుకి అద్దె కట్టాలి. నిర్మాత ఎంత పెట్టి అయితే డబ్బు తీసాడో అందులో నుంచి మాకు వాటా ఇవ్వండి. వాటా మీన్స్ పర్సంటేజ్. మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమా వేస్తాం, లేకపోతే సినిమా వేయం అని అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. వాస్తవంగా నిర్మాత పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పుడు చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు, ప్రభాస్ ఇలాంటి సినిమాలు వారం రోజుల్లోనే కలెక్షన్ లాగేస్తారు. టికెట్ 500 పెట్టి 1,000 రూపాయలు పెట్టి లాగేస్తారు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది స్మాల్ మూవీస్, చిన్న చిన్న సినిమాల దగ్గరికి వెళ్తే వాటి పరిస్థితి చాలా గమ్యగోచరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సినిమా హాళ్ళల్లో ఒక దాదాపు 1,400 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక 900 థియేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మొత్తం థియేటర్లు కూడా ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. నేను ఆడ పేర్లు చెప్పను, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము సినిమా వేయం జూన్ 1 నుంచి అంటున్నారు. కాబట్టి సగటు మనిషికైనా, రిక్షా కార్మికుడికైనా, రిక్షా కూలీకైనా, కోటీశ్వరుడికైనా, విమానంలో పైలట్కైనా వినోదాన్ని అందించే ఏకైక సాధనం సినిమా. సో అలాంటి వినోద సాధనాన్ని ప్రజలకు దూరం చేయటం అనేది పద్ధతి కాదు. ఈ 2 రాష్ట్రాల సినిమా పెద్దలు కూర్చుని అటు డిస్ట్రిబ్యూటర్లతో అలాగే అటు ఎగ్జిబిటర్లతో కూర్చుని సంప్రదింపులు జరిపి దీన్ని ఏదో ఒక పరిష్కార దిశగా తీసుకెళ్ళకపోతే ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకి చీకటి రోజులు వచ్చినట్టే లెక్క. మండుటెండలకు వడగాల్పులకు నెలవైన మే నెలలో కురుస్తున్న వర్షం హర్షం అనిపించినా ఇదో విడ్డూరమనే చెప్పాలి. గత 2 రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఓ విధంగా చల్లదనం సంతోషమైన లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు భారీ వర్షాల కారణంగా జలమయమవుతున్నాయి. పట్టణ పరిధిలోని పూలే కాలనీలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆ ప్రాంత వాసులకు ఒక్కింత అసౌకర్యం చోటు చేసుకుంది. మే నెల అంటేనే వేసవి ఎండను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయం కోసం ప్రయాసపడే సమయం. అనుకుని తిరిగా కురుస్తున్న వర్షాల వల్ల ఊహించని సమస్యలను ప్రజలు ఎదుర్కొనే పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా రోడ్డు పక్కన రోజువారీ ఆదాయం కోసం చిరు వ్యాపారాలకు రోజువారీ పనుల ద్వారా వచ్చే కూలీతో జీవనం సాగించే వారికి అకాల వర్షం కొంతమేర నష్టమే. మద్యాన్ని సేవించిన వ్యక్తులు దాడులకు పాల్పడటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ ఆ మద్యాన్ని విక్రయించే షాపు యాజమాన్యమే మద్యం సేవించడానికి వచ్చిన వ్యక్తులపై దాడులకు పాల్పడిన ఉదంతం తెనాలి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల రైల్వే స్టేషన్ వద్ద ఉన్న జస్ టానిక్ బార్లో మంగళవారం 4 వ్యక్తులు మద్యం సేవించారు. బిల్లు చెల్లించే సమయంలో బేరర్ తెచ్చిన బిల్లులో క్వార్టర్పై 70 రూపాయలు అదనంగా ఉండటంతో ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మద్యం సేవించిన వెంకీ, ఆనంద్, సాంబశివరావు, చంద్రశేఖర్లపై రేట్ల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ యాజమాన్యంతో పాటు అక్కడున్న సిబ్బంది కూడా ఒక్కసారిగా విచక్షణరహితంగా దాడి చేయడంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆ ప్రాంతానికి వచ్చిన 3 టౌన్ పోలీసులు స్థానిక తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వైద్య చికిత్సల నిమిత్తం వారిని తరలించారు. నా పేరు వెంకీ అండి. నేను స్థానికంగా తెనాలి కొత్తపేటకి చెందిన వ్యక్తిని. సాయంత్రం సరదాగా గడుగుదామని చెప్పి టానిక్ బార్కి వెళ్ళాము. బార్లో క్వార్టర్కి 70 రూపాయలు ఎక్స్ట్రా అడిగారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది, అది వరకు మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంత కట్టలేదని అడిగాము. దాంతో కౌంటర్లో ఉన్న వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. మీరు ఎందుకు ఇట్లా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి, మీరు అసభ్యంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పమని అడిగాము. క్షమాపణ చెప్పమని అడిగినందుకు బాధ సిబ్బంది మొత్తం ఏకమయ్యి ఆయన ఎవరో ఓనర్ అని వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అందరు కలిసి మూకుమ్మడిగా ఒక 20-30 మంది కలిసి మేము ఒక 4 ఉన్నాము. మా మీదకి దాడికి దిగారు. మా ఫ్రెండ్ని ఆపే క్రమంలో మాకు ఒక 7-8 మంది బీర్ సీసాలు, వాటర్ బాటిళ్ళు, అక్కడ ఉన్న ట్రేలతో తల మీద విచక్షణ రహితంగా మా మీదకి దాడికి దిగారు. టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి పంపించారండి. ఇది జరిగింది. కొన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం. అది పెట్టినప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం. ఇలా ఎప్పుడు జరగలేదు. ఎమ్మెల్యే బామ్మర్ది వచ్చినా సరే మాకు వచ్చిన డబ్బులు కట్టి వెళ్ళాల్సింది, ఎవడికి చెప్పుకుంటాడో చెప్పుకోండి అని చెప్పి అసభ్యంగా మాట్లాడారు. తెనాలి మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్గా పనిచేసే పొన్నూరు అంకయ్య జంపని పంటకాలలో పడి మృతి చెందాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం అంకయ్య మృతదేహాన్ని సమీప రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వేమూరు ఎస్ఐ రవికృష్ణ సిబ్బందితో సంఘటనా స్థానానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం కోసం పరిశీలిస్తూ అతని జేబులో ఉన్న ఫోన్ ద్వారా చిరునామాను గుర్తించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఎస్టీ కాలనీలో నివసిస్తున్న అంకయ్య మున్సిపాలిటీలో శానిటరీ విభాగం కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 3 సంవత్సరాల నాడు గుండెపోటు రావడంతో గుంటూరులో చికిత్స పొందుతున్నాడు. కార్మికునిగా ఉద్యోగం చేస్తూనే మిగతా సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లో పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్లు ఏరుకుని వాటిని అమ్ముకుంటూ ఉన్నాడు. అదే పద్ధతిలో వేమూరు మండలం జంపనికి వచ్చిన అతను చర్చి సమీపంలో ఉన్న పంటకాల వద్ద పాత ఇనుము సేకరిస్తున్న సందర్భంలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. అతనికి భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ये बंदर पकड़े मौला ली तू इधर आग पकड़े नहीं ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సేవా కార్యక్రమంతో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు. ఈ నెల 24 వరకే ఐటీఐ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు వెల్లడి. ఈ నెల 21తో ముగియనున్న వైకుంఠపుర వాసి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈవో మంతెన అనుపమ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.